ఉచితాల విషయంలో నిరసరాయులను ఉద్దేశిస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మాజీ బ్యూరోక్రాట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. వారిని పరాన్నజీవులుగా పిలవటాన్ని తప్పుపట్టారు. ఈ మేరకు రిటైల్ సివిల్ సర్వెంట్లు, దౌత్యవేత్తలు ఆయనకు బహిరంగ లేఖ రాశారు. పిటిషన్ విచారణ సందర్భంగా ఈ నెల 12న జస్టిస్ గవాయ్ చేసిన వ్యాఖ్యలను వారు లేవనెత్తారు. ఇలా అంటున్నందుకు క్షమించాలి. వీరిని ప్రధాన స్రవంతి సమాజంలో భాగం చేయకుండా ఒక తరగతి పరాన్న జీవులను మనం తయారు చేయడం లేదా అని గవాయ్ పిటిషన్ విచారణ సందర్భంగా వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. నిరాశ్రయుల విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ మాజీ బ్యూరోక్రాట్లు తమ బహిరంగ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధుల వైఫల్యం కారణంగా పేదరికంలోకి నెట్టివేయబడిన వారే నిరాశ్రయులు. ఈ విధుల్లో తగిన ఇండ్లు, పని, గృహ, లైంగిక వేధింపుల నుంచి రక్షణ, సామాజిక భద్రత, ఆహారం, పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ, ప్రత్యేకించి పిల్లల కోసం సురక్షిత, సంతోషకర పరిస్థితుల్లో విద్య హక్కు ఉన్నాయి. అసంఘటిత కార్మికుల్లో నిరాశ్రయులైన మహిళలు, పురుషులు అత్యంత అభద్రతగా ఉన్నారు. వారు ప్రతిరోజు తక్కువ మొత్తానికే పనిచేస్తున్నారు అని మాజీ బ్యూరోక్రాట్లు పేర్కొన్నారు. దేశంలోని సంపన్నులకు ప్రకటించే ఆదాయ పన్ను మినహాయింపులు, పెద్ద కంపెనీలకు రుణమాఫీలు, ట్యాక్స్ హాలిడేస్లను ఉచితాలుగా పరిగణించకుండా మన పౌరులకు ఇండ్లు, సామాజిక భద్రత, పని భద్రత, ఆరోగ్య సంరక్షణపై ప్రజాధనాన్ని ఖర్చు చేయడాన్ని ఉచితాలుగా పేర్కొనడం ఆశ్చర్యకరమని వారు వివరించారు. దేశంలోని నిరాశ్రయులు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో జీవిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టికల్ 21కి కట్టుబడి ప్రభుత్వాలు తమ బాధ్యత నిర్వహించాలని, నిరాశ్రయులకు నైట్ షెల్టర్లు కల్పించాలన్న సుప్రీంకోర్టు గత తీర్పును ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు.